హలో అండి. మేము గోవా వెళ్ళినప్పుడు మంచి కామెడీ విషయం ఒకటి జరిగింది. అదే మీతో షేర్ చేసుకోవటానికి వచ్చాను ఇవాళ. బీచ్ దగ్గర సన్‌రైజ్ చూస్తే బావుంటుంది అని, బీచ్ వైపు నుంచి సన్‌రైజ్ వస్తుంది అనేసి చాలా ఆతృతగా వెళ్ళామండి. ఎర్లీ మార్నింగ్ లేసి, పిల్లల్ని కూడా లేపేసి, అమ్మ బీచ్‌లో ఆడుకుందాము, మార్నింగ్ సన్‌రైజ్ చూడొచ్చు అనుకుంటూ తీసుకువెళ్ళాను. ఇంతకీ అక్కడికి వెళ్ళాక అర్థమైందేంటంటే, బీచ్ వైపు రాదు, బీచ్‌కి ఆపోజిట్‌లో సన్‌రైజ్ వస్తుంది అని తెలిసిందండి. మాలాంటి పిచ్చి పని మీరు కూడా ఎవరు చేయకండే. ఎందుకంటే పొద్దున్నే వెళ్తే అక్కడ మానవుడు లేడు కదా! అన్ని కుక్కలే ఉన్నాయి. చూడండి ఎన్నున్నాయో బీచ్ పక్కన, అవి కూడా విహరిస్తున్నాయి. మాకైతే ఆ కుక్కలు ఎక్కడి మీదకొస్తాయా అని భయపడ్డామండి. వీడియో ఇది కూడా ఇంకా కొంచెం తెల్లవారాక సన్‌రైజ్ ఆపోజిట్ వచ్చింది కదా, బీచ్ అప్పుడు చూస్తానికి చాలా బాగుంది. అఫ్కోర్స్ సన్‌రైజ్ని మనం బీచ్ వైపు చూడకపోయినా సన్‌రైజ్కి బీచ్ అలలు ఎంతో అందంగా ఉన్నాయండి. అందరూ వచ్చాక మేము కూడా వెళ్ళి కాసేపు ఆడుకుని ఇంకా వచ్చేసాం. ఆ రోజు మార్నింగ్ కదా వెళ్ళింది. మనం మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు బీచ్లో చాలా బాగుంటుంది, ఎక్కువసేపు ఆడుకోవచ్చు. అది ఈవినింగ్ అనుకోండి సన్సెట్ చూడొచ్చు. బట్ 6 o'clockకి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారండి. ఎవరిని లోపలికి వెళ్ళొద్దు, అలలు పెరుగుతాయి అని అసలు ఎవరిని రానివ్వరు అనమాట సన్సెట్ టైంలో. సో ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు బీచ్లో మేము అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము. బట్ మార్నింగ్ టైం తీసుకువెళ్ళడం వల్ల పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మార్నింగ్ టైం ప్లెజెంట్గా, అలలు కూడా మరీ పెద్దవి కాకుండా మీడియంగా అలా వస్తూ అసలు పాల నొరగలాగా ఉండి చాలా బాగుందండి. అసలు గోవాలో ఇసుకలు అవి కూడా చాలా అందంగా ఉంటాయి. మేము మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో చూడండి. మీరు కూడా ఎవరన్నా గోవా వెళ్ళి ఏ బీచ్లో ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. కానీ ఇంకొక విన్నపం అండోయ్, ఎప్పుడైనా బీచ్కి ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే బాగుంటుంది. అది సన్‌రైజ్ చూడాలని, సన్సెట్ చూడాలని కాకపోయినా ముందు బీచ్కి మార్నింగ్ టైంలో వెళ్తే చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ బీచ్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది ఫారినర్స్ ఉంటున్నారు. అలానే వాళ్ళు అక్కడే 1 నెల 2 నెలలు అలా స్టే చేస్తారంట. సర్వీస్ అపార్ట్మెంట్స్ అవి కూడా ఉంటాయంట. అలా స్టే చేస్తారు. మార్నింగే వాకింగ్కి వెళ్తున్నారండి వాళ్ళందరూ. జస్ట్ బీచ్ పక్కన అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. అఫ్కోర్స్ కుక్కలు ఉంటాయని వాళ్ళు కర్రలు కూడా పట్టుకుని వెళ్తున్నారు. సరదాగా మేము ఎలా ఆడుకున్నామో మీరు కూడా చూసేయండి.
ఓ చచ్చేంత భయం అసలు ఎట్లా ఇలా లోపలికి తీసుకెళ్ళారు పిల్లలు దేవుడా.